పరిస్థితి కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడాలని చెప్పినట్టు మనం పెద్ద మాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. కళ్ళతో కాదు కాళ్ళతో కూడా కనపడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే నియోజకవర్గంలో పక్కన ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని గుంటలతో ఉన్న పరిస్థితి. ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గొల్లనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోగా ఈ అక్రమ మైనింగ్ చేయడంలో ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమి చేయని పరిస్థితి. ఈ దుస్థితికి కారణం మధ్యతరగతి చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించకపోవడం వల్ల బ్యాలెన్స్ రోడ్ వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎన్కేపాడులో సిమెంట్ రోడ్ సగం వేశారు అధ్యక్ష, సగం వేయాలి. ఒక పక్క 80 ఫీట్ రోడ్ అయితే 40 ఫీట్ 2 ఫీట్ హైట్లో సిమెంట్ రోడ్ ఉంటుంది, ఇంకో పక్క అలా కిందకు ఉంటుంది. అలాంటి పరిస్థితులు నా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. అలాగే రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్ గురించి మాడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపాల్ ఆసుపత్రి దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళి కలవాలి. అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం ఆ పని జరగకుండా అడ్డుపడి ల్యాండ్ పూలింగ్లో భూముల్ని 14-19 మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసింది. ఆ తర్వాత అమరావతి రాజధానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా కూడా గత ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అలాగే అధ్యక్ష అసెంబ్లీ మరియు సెక్రటరీకి వచ్చే దారిలో కరకట్ట మొదలయ్యే ప్రదేశంలో ఎడమ పక్కన ఒక పెద్ద పైలైన్ కనపడుతుంది అధ్యక్ష. అది 600 కోట్ల రూపాయలతో కరకట్ట చేయడం కోసం ఏర్పాటు చేశారు. దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత 10% కూడా రోడ్డు అయిన పరిస్థితి. అలాగే అట్టహాసంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో వీడియో ప్రజెంటేషన్ పెట్టి ఎగతాళిగా కరకట్ట రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారి గురించి ఆ రోజున ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించి తప్పుగా మాట్లాడిన పరిస్థితి. అమరావతి రాజధానిలో రోడ్లు లేకుండా చంద్రబాబు గారు నిర్మించిన రోడ్లు కూడా గ్రావెల్ కంకర తవ్వినవి కూడా మనం టీవీలో చూసాం. అలాగే రాష్ట్రంలో రోడ్లు మరీ ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం రోడ్లు అద్భుతంగా నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా తమ ద్వారా సంబంధిత మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వం అసలు ఎవరిది పట్టించుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష. వాజ్పేయి గారు రోడ్లు వేస్తే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు, టాటా గారు, ఏ పార్టీ అయినా వేరే పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినా కూడా వాటిని కంటిన్యూ చేసి ఆయన పోగిన పరిస్థితి. గత ప్రభుత్వం ఏ నమూనాను తీసుకోదు. ఈవెన్ అమెరికాలో నేను 19 సంవత్సరాలు అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లలో అమెరికా ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్న చెప్పొచ్చు. ఆ రోజున అమెరికా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు కూడా ఏ అధ్యక్షులు పనిచేసినా 3-4 అధ్యక్షులు వరల్డ్ బ్యాంక్ లోన్స్ తెచ్చి రోడ్లు వేసిన పరిస్థితి. జాన్ ఎఫ్ కెనడీ గారు అయితే అవర్ నేషనల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ వీ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ టు ఎన్షూర్ అవర్ కంటిన్యూడ్ ప్రాస్పరిటీ అని. అలాగే ఇంకో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అయితే ఏ నేషన్ దట్ బిల్డ్స్ ఇట్ రోడ్స్ బిల్డ్స్ ఇట్స్ ఫ్యూచర్ అని చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వం మంచి సూచనలు కూడా పట్టించుకోవడం ఒంటెత్తు పోకళ్ళు పోయిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో రోడ్లని తక్షణం రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, దానికి నిధులు కేటాయించాలని. ధన్యవాదాలు. శంకర్రావు గారండి. ముందుగా మీకు నమస్కారములు. అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులు లోకేష్ బాబు గారికి, అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి, ఇతర మంత్రివర్యులకు, నా తోటి శాసనసభ్యులకు అందరికీ శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డీఏ తరపున తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరపున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు 40% యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు 175 మందిలో 88 కొత్త సభ్యులకు, అలాగే యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరపున నా తరపున తెలియజేసుకుంటూ, అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 52,521 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, నాకు రోడ్లు భవనాలు తరపున ఫస్ట్ టైం మీరు రోడ్స్ గురించి మాట్లాడండి. ఒకసారి ధన్యవాదాలు చెప్పాను, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరపున నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు
ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, రోడ్లు భవనాలంటే రక్తం చిందించడం, బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష. రోడ్లన్నీ గుంతలమయం. మొన్నే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది, రోడ్లన్నీ గుంతలు పూడ్చాలి. యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా పూడ్చాలనేది నా యొక్క అభ్యర్థన. దానికి మంత్రివర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ, అలాగే రోడ్లే కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలను కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రిహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ రోజు ఏ బ్రిడ్జిలు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. మన శ్రీకాకుళంలో కూడా 4 నెలల కిందట ఒక బ్రిడ్జ్ పడిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఏదైతే ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు 14-19లో ముందు చూపుతో మన నాయకుడు ఎన్డీబీ బ్యాంక్ ద్వారా, బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ని 6,200 కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్, అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ని సింగిల్ లేన్ని డబుల్ లేనింగ్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా 6 ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చేసి మొత్తం దొంగలో తొక్కి ఫేజ్డ్ మ్యాన్గా ముక్కలుగా దాన్ని నరికి ఈరోజు 30% ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయింది పరిస్థితి అధ్యక్ష. దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే మాకు శ్రీకాకుళం మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు 100 మంది పైచిలకు చనిపోయే పరిస్థితి. ఈ రోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవడ కాలు ఇరిపోయింది, చెయ్యి ఇరిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి. రోజు కూడా యాక్సిడెంట్స్. 14 కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ డిసీజ్తో పబ్జీ గేమ్ ఆడుకుంది, ఎటువంటి పని చేయలేదు. అలాంటి పరిస్థితిలో మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది. ఒక పక్క మాజీ స్పీకర్ వర్యులు, ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యులు, ఇద్దరు కూడా ఈ సభలో ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడడమే తప్పితే కానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదు. మంత్రి గారు మంత్రి గారు